జరిగింది. అప్పటికే ఆ సీన్లో అనంతపురం జిల్లా కన్యాదుర్గంలో పట్టాభిరామ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పట్టాభిరాముడు అమ్మవార్లకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించారు. రోజు దేవాలయంలో స్వామివారికి పెట్టే నైవేద్యం కోసం ఏడాదికి 100 కేజీల నెయ్యిని అందజేస్తారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్పారు. ఆలయానికి ఉన్న భూములు గుర్తించి పరిరక్షిస్తాం, ఆలయ అర్చకులను ఆదాయం వచ్చేలా చూస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భక్తులకు అందించే లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిని కల్తీ చేసి వైసీపీ నాయకులు తప్పు చేశారని ఎమ్మెల్యే అమిలినేని ఆరోపించారు. పూర్వం నుంచి జరుగుతూ వచ్చేది, కానీ మధ్యలో కొన్ని సంవత్సరాలు నామమాత్రంగా చేస్తూ రకరకాలుగా అంటే దేవుని మీద భక్తి ఉన్న వాళ్ళు చూస్తున్నారు. మీరు భగవంతుని ప్రార్థించే వాళ్ళు, ముఖ్యంగా కళ్యాణూరు ప్రాంతంలో మహిళలు భగవంతుని ఎంతో భక్తితోనూ శ్రద్ధతోనూ ప్రీతితోనూ ప్రేమతోనూ ప్రార్థించే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం కానీ ముందు సంవత్సరం కానీ వైభవం చూస్తున్నారు. ఇది ఇంతటితో ఆగదు. మరి కూడా రేపు వచ్చే సంవత్సరం కూడా ఈ దేవాలయం ఏదైతే ఉందో, దేవాలయం బయట ప్రాంతంలో చాలా సంవత్సరాలు పూర్వీకులు చేసిన ఈ దేవాలయాన్ని సున్నముతో నింపబడింది. చాలా అద్భుతమైన కట్టడాలు కూడా కట్టారు. అలాంటి కట్టడాలు ప్రజలు చూడాలనేది ఒక సంకల్పంతో ఆ బయట ఉన్న ఆ గోడలన్నీ కూడా మనం ఇసుక వాష్తో చేసి ప్రజలకి దర్శనం ఇచ్చే విధంగా చేస్తాం. అంతేకాదు నిత్యం ప్రజలు ఇక్కడ కళ్యాణాలు చేసుకునే విధంగా కానీ రకరకాలుగా పూజా కార్యక్రమం నిర్వహించేదాం కానీ ఇప్పుడున్న పూజారులకు కానీ ఇవన్నీ కూడా జరిగేటట్టు చూస్తాం. పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి.